నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు. ఆధారాలున్నాయని తీర్పు, అరెస్టును ఆపలేమని స్పష్టీకరణ. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్, మా వాదనలు వినాలంటూ కేవియట్ దాఖలు చేసిన సర్కార్. అవినీతి నిరూపిస్తే అబిడ్స్ లో ఉరి తీయొచ్చన్న కేటీఆర్, తప్పు చేయకపోతే నిరూపించుకోవాలని కాంగ్రెస్ బీజేపీ హితవు. ప్రియాంక గాంధీపై వ్యాఖ్యలకు నిరసిస్తూ బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ దాడి. పలువురికి గాయాలు, ఖండించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్. యూత్ కాంగ్రెస్ తీరును తీవ్రంగా పరిగణించిన పీసీసీ, ప్రియాంకకు బీజేపీ క్షమాపణ చెప్పాలని నేతల డిమాండ్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ. ఫిబ్రవరి 5న పోలింగ్, 8న ఫలితాలు. నేపాల్ టిబెట్ సరిహద్దును కుదిపేసిన భూకంపం. 95 మంది మృత్యువాత. ఢిల్లీలోనూ స్వల్పంగా ప్రకంపనలు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ కు సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఆ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. ఈ హైకోర్టు కొట్టివేయడంతో ఏసీబీ అధికారులు దూకుడుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈరోజు సాయంత్రం 4:40 సమయంలో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి కేటీఆర్ తరఫు న్యాయవాది మోహిత్ రావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ రిజిస్ట్రీ పరిగణలోకి తీసుకునే ఐటమ్ లిస్ట్ అయితే మాత్రం రేపు దాని తర్వాత కేవీఎట్ పిటిషన్ ఇప్పటికే ప్రభుత్వం దాఖలు చేసింది. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేటీఆర్ ఆశ్రయిస్తారని సమాచారం ఉండడంతో, వెంటనే వార్తలు రావడంతో ప్రభుత్వం ముందేగానే కేవీఎట్ పిటిషన్ దాఖలు చేసింది. కేవీఎట్ పిటిషన్ ఏంటంటే, ఒకవేళ సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయిస్తే తమ వాదన కూడా వినాలి, తమ వాదన కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా దానికి సంబంధించి కేవీఎట్ పిటిషన్. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవీఎట్ పిటిషన్ ముందుగా దాఖలు చేసింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేవీఎట్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాతనే కేటీఆర్ సుప్రీంకోర్టులో తన పిటిషన్ దాఖలు చేశారు. ఎస్పీఎల్ దాఖలు చేశారు, స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పీ దాఖలు చేసిన రేపు రిజిస్టర్ నిర్ణయం తీసుకొని సంబంధిత క్రిమినల్ అప్పీల్ సంబంధించి దాని కోర్టుకు అలాట్ చేసే అవకాశం ఉంటుంది. దానిపైన వాదన జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ పిటిషన్ పరిగణలోకి తీసుకుంటే. అయితే ఇది ఎప్పుడు పిటిషన్ పరిగణలోకి తీసుకుంటారో, ఎప్పుడు లిస్ట్ అవుతుంది, ఎప్పుడు వాదన జరుగుతాయనే దానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. ఈరోజు సాయంత్రం 4:40 సమయంలో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి, ఆల్రెడీ ప్రభుత్వం కూడా కేవీఎట్ పిటిషన్ దాఖలు చేసింది కాబట్టి ఆ కేవీఎట్ పిటిషన్ ఒకవేళ కేటీఆర్ పిటిషన్ పరిగణలోకి తీసుకొని లిస్ట్ చేసిన ఆ తర్వాత వాదన సందర్భంగా కేవీఎట్ పిటిషన్ ఇదివరకు ప్రభుత్వం దాఖలు చేసింది కాబట్టి ప్రభుత్వ వాదనలు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే కేటీఆర్ తనలో దానికి సంబంధించిన ప్రేయర్ ఏముందనేది కాస్త ఇంకా తెలియాల్సి ఉంది. పిటిషన్ సంబంధించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో క్వాష్ చేయాలని చెప్పి, అంటే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని చెప్పి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై అంటే నమోదు చేసిన సెక్షన్లు అవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పి ఆయన ఈ సందర్భంగా కేటీఆర్ తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ వాదనలు వినిపించారు. అయితే కోర్టు మాత్రం ఇవేమీ పరిగణలోకి తీసుకోలేదు. అందులో ఆరోపణలు ఉన్నాయి, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సెక్షన్లలో పలు ఆరోపణలు ఉన్నాయి, నిబంధనల విరుద్ధంగా డబ్బులు బదిలీ అయ్యాయని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు జరగాల్సి ఉంది. దర్యాప్తు దశలోనే కొట్టేయలేము అని చెప్పి కూడా కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాబట్టి దీనికి సంబంధించి ఇదే ప్రేయర్ కూడా ఆయన సుప్రీంకోర్టులో కూడా కోరే అవకాశం ఉంది. ఏసీబీ అధికారులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ సంబంధించినదే ఆ ప్రేయర్ గా పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ లో పేర్కొనే అవకాశం ఉంది. ప్రశాంత్, ధన్యవాదాలు శ్రీకాంత్. ఫార్ములా ఈ కార్ల రేసు వ్యవహారంలో ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవీఎట్ పిటిషన్ దాఖలు చేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదన వినాలని కేవీఎట్ పిటిషన్లో పేర్కొంది.
తమ వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఫార్ములా ఈ కార్ల రేసులో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అరెస్టు చేయొద్దంటూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల గడువు కూడా ముగిసింది. హైకోర్టు ఉత్తర్వులు వెలువడిన తరుణంలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే పలుచోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చనే కథనాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ కేటీఆర్ ముందస్తు బెయిల్ కోసమైనా లేదా హైకోర్టును తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తే ప్రభుత్వం తరపున వాదనలు విన్న తర్వాతనే తదుపరి ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం జారీ చేయనుంది. ఫార్ములా ఈ కార్ల రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో చుక్కెదురైంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలన్న పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. అక్రమంగా నిధుల బదిలీ జరిగిందని అనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నిధుల బదిలీ వల్ల కేటీఆర్ లేదా మూడో వ్యక్తికి లబ్ధి జరిగిందా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని తెలిసింది. దర్యాప్తు అన్యాయంగా జరుగుతున్న సందర్భంలోనే ఎఫ్ఐఆర్ను కొట్టేసే అధికారం కోర్టుకు ఉంటుందని, పోలీసుల అధికారులను హరించాలని భావించడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ప్రాథమిక ఆధారాలున్నందున ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయలేమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టేసిన తీర్పులో జడ్జి కీలకాంశాలు ప్రస్తావించారు. ఈ కేసులో నేరపూరిత కుట్ర జరిగిందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు చేశారని, ఆయన సాధారణ వ్యక్తి కాదని, బాధ్యత గల హోదాలో ఉన్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా హైకోర్టు తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ లేదా మంత్రివర్గ ఆమోదం లేకుండా విదేశీ కంపెనీలకు నిధులు చెల్లించాలని హెచ్ఎండిఏను పిటిషనర్ ఆదేశించినట్టు ఆరోపణలున్నాయన్నారు. ఈ చెల్లింపులు కేటీఆర్ లేదా ఇతరులకు లబ్ధి చేకూర్చాయా లేదా అన్నది దర్యాప్తు జరపాల్సి ఉందని హైకోర్టు జడ్జి అభిప్రాయపడ్డారు. పిటిషనర్ పై విచారణ జరిపేందుకు నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించారన్న ప్రాథమిక ఆధారం సరిపోతుందని అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 18న ఫిర్యాదు వస్తే డిసెంబర్ 19న ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఆ మరుసటి రోజే పిటిషనర్ క్వాష్ పిటిషన్ వేశారని, కేసు పూర్వాపరాల విచారణకు దర్యాప్తు కంపెనీలకు కనీస సమయం అవసరమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ దశలో దర్యాప్తు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వలేమన్నారు. పిటిషనర్ కు లేదా ఇతరులకు లబ్ధి చేకూరిందా లేదా అన్నది దర్యాప్తులో తేలాల్సిన అంశమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. నిధులు, అధికారం దుర్వినియోగం చేశారని, రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చినట్లు పిటిషనర్ కేటీఆర్ పై ఆరోపణలున్నాయని హైకోర్టు జడ్జి తీర్పులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ ను కొట్టివేసే అధికారాన్ని కోర్టు కొన్ని సందర్భాల్లోనే వాడాలని, దర్యాప్తు అన్యాయంగా ఉంటేనే కోర్టు జోక్యం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. పిటిషన్ క్వాష్ చేయడం ద్వారా పోలీసుల అధికారాలను తాము హరించాలని అనుకోవట్లేదన్న న్యాయమూర్తి ఏసీబీ ఆరోపణలపై తాము విచారణ చేయాలనుకోవట్లేదని తీర్పులో పేర్కొన్నారు. కేసులో పిటిషనర్ పేర్కొన్నట్లుగా అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్లు వర్తించకపోయినా ఎఫ్ఐఆర్ ను కొట్టివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మంత్రి మండలి, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే పిటిషనర్ హెచ్ఎండిఏ నుంచి భారీ మొత్తంలో నగదు బదిలీ చేయించినట్లు ఆరోపణలున్నాయని పేర్కొంది. సొంత లబ్ధి కోసమా లేక మూడో వ్యక్తి ప్రయోజనం కోసం నగదు బదిలీ జరిగిందా అనేది దర్యాప్తు జరగాల్సి ఉందని అభిప్రాయపడింది. ప్రజాధనానికి మంత్రులు ట్రస్టీలుగా పనిచేయారన్న కేటీఆర్ న్యాయవాది వాదనతో విభేదించిన న్యాయమూర్తి ప్రభుత్వ ఆస్తులకు మంత్రి బాధ్యుడిగా ఉండాలన్నారు. ఈ మేరకు పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను జడ్జి ప్రస్తావించారు. నిధుల దుర్వినియోగం జరగడం లేదని పిటిషనర్ వాదించడాన్ని నమ్మడం లేదన్న న్యాయమూర్తి నిజానిజాలు దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు. హెచ్ఎండిఏ నిధులు సంబంధిత మంత్రి పర్యవేక్షణలో ఉంటాయని ప్రాథమికంగా తేలిందన్న జడ్జి అవి దుర్వినియోగం అయ్యాయా లేదా అనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. ఫార్ములా ఈ కారు రేసుకు గతంలో స్పాన్సర్గా ఉన్న గ్రీన్కో అనుబంధ సంస్థల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. హైకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన వేళ మాదాపూర్లోని ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏసీబీ సోదాలు చేపట్టింది. విజయవాడ, మచిలీపట్నంలో తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో భాగంగా ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన ఒప్పంద పత్రాలు, లావాదేవీలు సహా ఇతర డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. తమకు నష్టం జరిగిందంటూ ఫార్ములా ఈ రేస్ నుంచి గ్రీన్కో తప్పుకుంది. అయితే ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ స్పాన్సర్షిప్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగినప్పుడు అందుకు కారణాలపై సంబంధిత సంస్థను ప్రభుత్వం ప్రశ్నించడం సహా చట్టపరమైన చర్యలకు చేపట్టాలి. కానీ అప్పటి ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు చేయకుండా తానే రేసు నిర్వహణ బాధ్యతను తీసుకున్నందున వస్తున్న ఆరోపణల్లోని నిజానిజాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. అలాగే 2022 అక్టోబర్లో రేసు నిర్వహణకు ఒప్పందం కుదిరితే అదే ఏడాది ఏప్రిల్లో గ్రీన్కో అనుబంధ సంస్థలు బీఆర్ఎస్కు 41 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లను సమకూర్చాయి. ఈ వ్యవహారాలపై కూడా ఏసీబీ వివరాలు సేకరిస్తోంది. ఈ వివరాల ఆధారంగా ఏసీబీ కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన వేళ ఈ కేసులో
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇదివరకే ఈడీ నోటీసులు ఇవ్వగా కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్పై నిర్ణయం వెలువడాల్సి ఉన్నందున విచారణను వాయిదా వేయాలని కేటీఆర్ చేసిన విజ్ఞప్తిపై ఈడీ సానుకూలంగా స్పందించింది. ఇప్పుడు హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసినందున ఈ నెల 16న విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ కేసులో తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే అబిడ్స్ చౌరస్తాలో ఉరి తీయొచ్చని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పు అనంతరం తన నివాసంలో కలిసిన బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతున్నందుకే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పార్టీ నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజల పక్షాన పోరాడాలని కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు. అనంతరం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టులు పెట్టిన కేటీఆర్ ఎదురుదెబ్బ తర్వాత పునరాగమనం మరింత బలంగా ఉంటుందన్నారు. అబద్దాలు తనను విచ్ఛిన్నం చేయలేవని, తన వ్యక్తిత్వాన్ని తగ్గించలేమన్నారు. నేటి అడ్డంకులు రేపటి విజయానికి దారితీస్తాయన్నారు. న్యాయ వ్యవస్థలో గౌరవం ఉందని, న్యాయం గెలుస్తుందని నమ్మకం ఉందని కేటీఆర్ తన పోస్టులో వివరించారు. ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిదూరు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యువజన కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన ఘర్షణ వాతావరణానికి దారితీసింది. యూత్ కాంగ్రెస్ చేపట్టిన బీజేపీ కార్యాలయ ముట్టడి, పరస్పర దాడులు గాంధీభవన్ ముట్టడికి దారితీసింది. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పార్టీ కార్యాలయాల ముట్టడిని ఇరు పార్టీల నేతలు ఖండించారు. ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్ నాంపల్లిలో ఘర్షణ వాతావరణానికి దారితీశాయి. బిదూరి వ్యాఖ్యల్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ చేపట్టిన బీజేపీ రాష్ట్ర కార్యాలయ ముట్టడి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ నేతృత్వంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. గాంధీ భవన్ నుంచి ర్యాలీగా బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకుని రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. యూత్ కాంగ్రెస్ దాడుల్లో ఓ బీజేపీ కార్యకర్తతో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లకు గాయాలయ్యాయి. పార్టీ కార్యాలయంలో కాసం కళ్లు తిరిగి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. బీజేపీ కార్యాలయంపై దాడిని ఆ పార్టీ నేతలు ఖండించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని బండి సంజయ్ ప్రశ్నించారు. తమ కార్యకర్తలు తలుచుకుంటే గాంధీ భవన్ పునాదులు కూడా మిగలవని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా భావించరాదని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని భయపెట్టాలనుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో గూండాయిజం కొత్త ఆనవాయితీగా మారిందని ధ్వజమెత్తారు. ఇటువంటి హింసాత్మక చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంజాయిషీ ఇవ్వాలని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుండాలతో కలిసి చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. కర్రలతో రాళ్లతో దాడులు చేయడం, బీజేపీ ఆఫీస్ పైన రాళ్లు వేయడం, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తలలు పగలగొట్టడం, రక్తం వచ్చే విధంగా రాళ్లతో కర్రలతో కొట్టడం, ఇది ఎక్కడ సమంజసం అని అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరనే విషయాన్ని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. రోజు రోజుకు కనుమరుగవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశ నిస్పృహలతో ఈ రకంగా భౌతిక దాడులు చేయడం ఏతున్నదో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు క్షమించారని సందర్భంగా మనవిస్తున్నాను. ఇది ముఖ్యమంత్రి గారు బహిరంగంగా దీనిపైన సంజాయిషీ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. బీజేపీ కార్యాలయంపై దాడికి ప్రతిగా ఆ పార్టీ నాయకులు గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు. గాంధీ భవన్ కు ర్యాలీగా బయలుదేరిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయినా వెనక్కి తగ్గని బీజేపీ శ్రేణులు గాంధీ భవన్ వద్ద బారికేడ్లు తొలగించి ఫ్లెక్సీలు చించేసి లోపలికి చొరబడేందుకు యత్నించారు. పోలీసులు ఆందోళనకారుల్ని అరెస్ట్ చేసి ఠానాకు తరలించారు. ఈ ఘటనతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తల తీరును ఖండించిన కాంగ్రెస్ బీజేపీ కార్యాలయంపై తాము ఎలాంటి దాడి చేయలేదని స్పష్టం చేసింది. ప్రియాంక గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఆఫీస్ ముందు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలిపితే బీజేపీ శ్రేణులే యూత్ కాంగ్రెస్ నేతలపై దాడి చేశారని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు.
ఈ జరిగిన సంఘటన మనం చూసినట్లయితే మా ఊళ్ళ దగ్గర ఎవరితోనో ఒక కట్టె లేదు, మా ఊళ్ళతో ఎవరితోనో ఒక రాయి లేదు. ఎందుకంటే మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని చేసిన అవమానాన్ని ఖండిస్తూ ప్రొటెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో వాళ్ళే అందరూ లోపలికి బయటకు వచ్చి మా కార్యకర్తల పైన దాడి చేయడం జరిగింది. మా పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి మా ఫ్లెక్స్ లని చింపడం కూడా ప్రయత్నం చేశారు, చింపారు కూడా. ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే మీరు గుండాలా, మీరు రాజకీయ నాయకులా అని ఒకసారి మీరే ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఉద్రిక్తతలకు దారితీసిన యూత్ కాంగ్రెస్ తీరును పీసీసీ తీవ్రంగా పరిగణించింది. యూత్ కాంగ్రెస్ ఇలా ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడికి వెళ్లడం సరైంది కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీ నేతలు సైతం దాడులు చేయడం సరికాదని హితవు పలికారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని బీజేపీ నేతలను కోరారు. దాడులు చేయడం కాంగ్రెస్ సంస్కృతి కాదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు తమ శ్రేణులకు ముందుగా బుద్ధి చెప్పుకోవాలని, ఇలాంటి కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. కొద్దిమంది తాత్కాలికమైనటువంటి ఆవేశంతో ప్రియాంక గాంధీ గారి పైన అన్న మాటలను తట్టుకోలేక గాంధీ భవన్ అదే భారతీయ జనతా పార్టీ పైన దాడి చేసిన దాన్ని తెలుసుకొని వాళ్లు కూడా వెంటనే ఖండించారు. దాన్ని పీసీసీ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖండిస్తూ ప్రకటన చేశారు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాను. వారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మనది గాంధేయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు ఇది. రాజకీయ పార్టీల కార్యాలయం పైన దాడులు చేసేటువంటి సంస్కృతి కాదు మనది. అలాగని ఎవరి మీద కూడా దాడి చేసే సంస్కృతి కాదు మనది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి కొద్దిమంది నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు కూడా విన్నాను. వారికి కూడా నేను చెప్తా ఉన్నాను, ముందుగా మీ పార్టీకి సంబంధించిన నాయకులకి బుద్ధి చెప్పండి, ఓ సంస్కృతి సంస్కారాన్ని నేర్పండి. ఒక గౌరవ పార్లమెంటు సభ్యురాల గురించే మీ సభ్యుడు పోటీ చేసి అట్లా మాట్లాడుతూ ఉంటే ఇంతవరకు మీరు బయటకు వచ్చి ఎందుకు ఖండించలేదు? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసిన ఆయన ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పిన రాజీవ్ కుమార్ నామినేషన్లు దాఖలు చేసేందుకు జనవరి 17 ఆఖరి తేదీగా పేర్కొన్నారు. సుమారు 1,55,00,000 మంది ఢిల్లీలో ఓటర్లుగా ఉన్నట్లు ఆయన వివరించారు. వారిలో 71,74,000 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. 2 లక్షల మందికి పైగా తొలిసారి ఓటర్లుగా నమోదైనట్లు వెల్లడించారు. ఢిల్లీ ఎన్నికల కోసం 13,000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఢిల్లీ ఎన్నికల్లో ధనబలంపై ఉక్కుపాదం మోపుతామన్న ఆయన పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను కూడా ఈసీ పర్యవేక్షిస్తుందని చెప్పిన రాజీవ్ కుమార్ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. Poll is 5th and counting is 8th and 5th again we have very deliberately kept Wednesday क्योंकि हम सोचते हैं सब दिल्ली वाले वोट करें, इसलिए इस बार भी महाराष्ट्र की तरह हमने इसको वेडनेसडे में रखा है. Entire election process after counting will be complete by 10th. నేపాల్ టిబెట్ సరిహద్దును ఈ ఉదయం పెను భూకంపం కుదిపేసింది. ఈ భూకంపం ధాటికి టిబెట్లోని జిగాజే నగరంలో 95 మంది చనిపోయినట్లు చైనా ప్రకటించింది. మరో 130 మంది గాయపడినట్లు తెలిపింది. దింగ్రీ కౌంటీలో ఉదయం 9:05 తీవ్రమైన భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ చైనా పర్వత ప్రాంతంలో ఉదయం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.8గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. చైనా టింగ్రీ కౌంటీలోని షిజాంగ్ కేంద్రంగా భూకంపం సంభవించినట్లు గుర్తించారు. భారత్, అమెరికాలు భూకంప తీవ్రతను 7.1గా పేర్కొన్నాయి. టిబెట్లో పర్వత ప్రాంతంలో దాదాపు 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. సెంట్రల్ నేపాల్లో కూడా భూకంపం సంభవించింది. ఈ ఉదయం 6:50 వచ్చిన భూకంపంతో ఖాట్మండు వణికిపోయింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. భూటాన్, బంగ్లాదేశ్ సహా భారత్లో బెంగాల్, బీహార్లో ప్రకంపనలు వచ్చాయి. ఈ ప్రకంపనలకు భయపడిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్లు అధికారులు చెప్పారు. చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ క్రమంగా మన దేశంలోనూ విస్తరిస్తోంది. హెచ్ఎంపీ వైరస్ కేసుల సంఖ్య 7కు పెరిగింది. కర్ణాటక, గుజరాత్, తమిళనాడులో సోమవారం 5 కేసులు వెలుగు చూడగా తాజాగా మహారాష్ట్రలో మరో 2 కేసులు నమోదయ్యాయి. నాగ్పూర్లో 2 చిన్నారులకు హెచ్ఎంపీ వైరస్ నిర్ధారణ అయింది. 7-14 ఏళ్ల చిన్నారులిద్దరూ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే హెచ్ఎంపీ వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం భరోసా ఇచ్చింది.
ఈ వైరస్ కొత్త కాదని 2001 నుంచి మన దేశంలో వ్యాప్తిలో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్ల నుంచి ఇది వ్యాప్తిలో ఉందని, గాలి శ్వాసక్రియ ద్వారా వ్యాప్తిస్తుందన్నారు. అన్ని వయసుల వారిని ఈ వైరస్ ప్రభావితం చేస్తోందని తెలిపారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, చైనాతో పాటు పొరుగు దేశాల్లో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు కేంద్ర మంత్రి నడ్డా తెలిపారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన అల్లు అర్జున్ బాలుడి ఆరోగ్య పరిస్థితి, చికిత్సకు ఏ విధంగా స్పందిస్తున్నాడు అనే విషయాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్కు మెరుగైన వైద్యం అందించాలని భగవంతుడిని ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాలుడి తండ్రితో కూడా మాట్లాడి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఎఫ్డీసీ చైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు సైతం చిన్నారి ఆరోగ్యంపై ఆరా తీశారు. కాగా కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ వస్తే ముందుగానే సమాచారం ఇవ్వాలంటూ ఇప్పటికే రామ్ గోపాల్పేట్ పోలీసులు ఆయనకు తెలియజేశారు. షరతులు పాటించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ నిబంధనల మేరకు ఆసుపత్రికి రావడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆసుపత్రిలోనే ఉన్న అల్లు అర్జున్ అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు కుక్కల నోరు, కాళ్లను వైరుతో కట్టి వంతెన కింద పడేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారం గ్రామ శివారులో ఈ నెల 4వ తేదీన వంతెన కింద సునకాల అరుపులు వినబడడాన్ని స్థానికులు గమనించారు. అధికారులకు సమాచారం అందించడంతో పీపుల్స్ ఫర్ యానిమల్స్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. దయనీయ స్థితిలో ఉన్న మూగజీవాలను రక్షించేందుకు యత్నించింది. సుమారు 32 కుక్కలను వైర్లతో కట్టివేశారని, 21 కుక్కలు అక్కడికక్కడే మృతి చెందగా 11 కుక్కలను నాగోల్లోని పీపీఎఫ్ కేంద్రానికి తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.